తెలంగాణ న్యాయ బ్రాహ్మణుల యొక్క సంక్షేమాన్ని గురించి నేను మాట్లాడాలనుకున్నాను. నా పేరు ప్రొఫెసర్ ఎం బాగయ్య, మాది మొరంగపల్లి గ్రామం, వికారాబాద్ జిల్లా. పోతారు గుడి చుట్టూ 5 జాగాలు పెడతారు, పలహారం పెట్టేసి అప్పుడు ఆయన లేపుతారు. మళ్ళా పడుకుంటప్పుడు పౌర్ణమి సేవలో కూడా మాదే వృత్తి. మరి ఇన్ని వృత్తులు మేము ఉన్నప్పుడు మేము అంటరాని వారిని అయిపోయినాం. ఆ వృత్తి ధర్మంలో మేము అంటరాని పోయినాం. అంటరాని వాళ్ళు ఉన్నారని చెప్పి మాకు ఇనాములు ఇచ్చినారు. అప్పుడు మాకు వేరే ఏం లేదు అని చెప్పి ఈ 12 కులాలకు నిజాం అత్రాబల్దా చుట్టూ కూడా ఇనాములు ఇచ్చినారు. దీన్ని బట్టి మొత్తం తెలంగాణ అంతా ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, ఈ వృత్తి ధర్మము పాడైపోయింది. ఎవరెవరు వచ్చి మేము దుకాణం పెడతాం, మాది ఇది మాది అదే అని చెప్పి ఇప్పుడు రకరకాల కులాల వాళ్ళు వచ్చి మా వృత్తి ధర్మాన్ని వాళ్ళు దోసుకుంటున్నారు. దోసుకుంటే మేమేమిటంటే పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మేము సవరం చేయకుంటే బ్రాహ్మణ్కి ఒడుగు లేదు, ఒడుగు అంటారు, అది ఒడుగు లేదు, వాడు యజ్ఞం చేయలేడు, పనికిరాడు. ఏ శ్లోకాలు చదివినా వాడు పనికే రాడు మొత్తానికి. ఇది ప్రధానం. రెండోది, ఇప్పుడు దవాఖానలో కూడా కానిపోయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్లే పని చేయాలి. బాయికి తీసినప్పుడు దానికి దీనికి చేయాలి. తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయినా మా వాళ్ళే చేయాలి. ఇది కాకుండా చచ్చినప్పుడు దినాలు కూడా మేమే చేయాలి. ఇప్పుడు నేను ఊళ్ళో ఉన్నప్పుడు నేనే చేసిన, నేను పోయేది అన్నిటికి పోయేది పనికి. కానీ ఇప్పుడు మా వాళ్ళు చేస్తున్నారు, మా పిల్లలంతా చేస్తున్నారు. ఈ వృత్తి ధర్మాన్ని వేరే వచ్చి దోసుకుంటున్నారని మాకు తెలిసింది. కాబట్టి వృత్తి ధర్మాన్ని దోసుకోకూడదు. ఇంకొకటి, ఈ కులాల వరకు చిన్న కులాలకు కార్పొరేషన్, పెద్ద కులాలకు ఫెడరేషన్లు ఇచ్చారు గవర్నమెంట్. 1982లో మేము సంపాదించుకున్నాం, ఫెడరేషన్లు వచ్చినాయి. ఫెడరేషన్ కు డబ్బులు ఇచ్చినారు గవర్నమెంట్, లోన్లు ఇచ్చినారు, మాకు పరికరాలు కూడా ఇచ్చారు గవర్నమెంట్. పాత పోయినటువంటి వాళ్ళు మాకు కత్తి, కత్తెర, దువ్వెన, అద్దము, కుర్చీలు ఇవన్నీ కూడా ఇచ్చిండ్రు. అయితే సరే ఇప్పుడు బడ్జెట్ లేదు, వీళ్ళు ఇవ్వలేదు, మేము అడగడం లేదు. కానీ ఈ ఫెడరేషన్లు ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? కుల వృత్తుల వాళ్ళకి ఉన్నాయి, వేరేలకు లేవు. ఎవరో వచ్చి ఏదో ముస్లిం వచ్చి ఒకటి పెడతాడు, లేకుంటే ఇంకో పెడతాడు దుకాణం అంటే వీలు లేదు, పెట్టడానికని వీలు లేదు. ఎందుకంటే పుట్టిన సచ్చిందాక సేవ మేము ఊళ్ళో చేయాలి, నడమంత్ర అనొచ్చి దోసక తినేది వాళ్ళు అయిపోయి. మరి మా బతుకులు ఎట్లా? మా బతుకులు ఆగమవుతున్నాయి కదా. మేము తిని వాళ్ళు దోసుకుంటున్నారు. కాబట్టి వృత్తి చేయడానికి వీల్లేదు, వాళ్ళకి పర్మిషన్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పటికైతే ఆపినము. మేము కోర్టుకు పోతాం, కోర్టుకు పోయి మేము ఆర్డర్ తెచ్చుకొని మా కుల వృత్తిని మేము. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగితే మైలఫోన్ రాసింది ఎవరు? నాయ బ్రాహ్మణుడు. మీరే గనక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో కూడా చేస్తే మేమెందుకు చేయాలి? మీరు పలానోడికి సెలవులు ఇచ్చిండ్రు, మీకు మా పుట్టలు కొట్టిరని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేదెవరు? ఇలాంటి కార్యక్రమాలు చేయకండి, దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి. మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం, మా న్యాయ బ్రాహ్మణులను మీరు కనకర చూపండి. మేము కూడా మీకు ఎల్లవెల్ల సేవ చేయడానికి ముందున్నాం. దయచేసి వికారాబాద్ లో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు, మన ప్రజాపాలకులు, మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ ఏదైతే హోల్డ్లో పెట్టిరో అదే విధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు ఎల్లవెల్ల మేము మా సపోర్ట్, న్యాయ బ్రాహ్మణ సపోర్ట్ ఉంటుంది. ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమాణం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది న్యాయ బ్రాహ్మణుల నుంచి. ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం. కార్పొరేట్ సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు, మా సోదరులు, మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరాండం సమర్పించడం జరిగింది. వాళ్ళు ఆర్టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టిరు, ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు, మాకు మాట ఇచ్చారు. ఒకవేళ మాకు మాట ఇచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్లకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కుల వృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాపులను మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం. కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వారికి పర్మిషన్ ఇస్తే, ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, హైదరాబాద్ లో ఉంటే గతంలో నడుస్తుంది. కానీ ఒకసారి కార్పొరేట్ సేవలు వస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు. ఎట్లా అంటే వీడు షాప్ పెట్టడం కాకుండా స్పా పెడతాడు, స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు. ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్ లో. అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు. ఇంకోటి, అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతున్నారో దుకాణం, ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు, వాళ్ళ నాయన చేయలేదు. ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు. ఇంకోటి, అద్దెలకు కిరాయిలకు ఎవరైతే ఇస్తున్నారో సోదరులారా, మీరు ఒకసారి
మీరు యూపీ బీహార్ గానీ మైనారిటీ సోదరులకు గానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి. మీ ఇంట్లో చస్తే ఎవరు గుళ్ళు చేసిర్రు? ఒక నాయి బ్రాహ్మణుడు మీ ఇంట్లో ఒక బిడ్డ 5 రోజుల నుంచి కాలుకు బట్ట కట్టుకొని బల్బం కట్టుకొని నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వేరే కుల వృత్తి వాళ్ళు వేరే కులస్తులు కానీ లేకపోతే కార్పొరేట్ 5 రోజుల నుంచి అందరు షాపులు బంద్ చేసుకొని పిల్లలనక ఏదనక రోడ్డు మీద పట్టినాం. కనీసం ప్రభుత్వానికి గాని అధికారులకు గాని ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేదని మాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళు వచ్చేసి క్లియర్ గా మన స్పీకర్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమని అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి చెప్తున్నాం, 2 చేతులు పెట్టి దండం పెడుతున్నాం, మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం. ఇవాళ నాడు మా వృత్తిని కనుక మేము అడ్జేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి. ఇప్పుడే మేము బాగుపడుతున్నాం. అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం, మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు. ఇవాళ నాడు గుళ్ళలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా చూడండి బయట ఎవరు పుట్టెనిక